Hi, this is Suresh from Creative Graphics కడప. ఈరోజు నేను మీకు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS3లో టెక్స్ట్ యానిమేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా ఒక న్యూ కంపోజిషన్ని సెలెక్ట్ చేసుకుందాం. నేను పాల్ D1 768x576 రెజల్యూషన్ తీసుకున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ని ఒక సాలిడ్ లేయర్ ద్వారా క్రియేట్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ పైన టెక్స్ట్ని రాయదలుచుకున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ని మిడిల్కి అలైన్ చేసుకుంటున్నాను. టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు మనము ఈ టెక్స్ట్ని Ctrl+Shift ప్రెస్ చేసి ఈ విధంగా Ctrl+Shift నెంబర్ కీప్యాడ్లో ఉండేటువంటి ప్లస్ మైనస్ను యూజ్ చేయడం వలన ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది. స్కేలింగ్ స్కేల్ అవుట్ జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు నేను క్రూషియల్గా చేయాల్సిన పాయింట్ ఏంటంటే టెక్స్ట్ని టైప్ చేసాము, టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు యానిమేషన్లోకి వెళ్ళి అప్లై యానిమేషన్ ప్రీసెట్ అనే ఆప్షన్ని ఎన్నుకోండి. సో ఇలా ఎన్నుకున్న తర్వాత మీరు ఫర్ సపోజ్ ఈ విధంగా ఉండినట్లయితే ప్రీసెట్స్లోకి వెళ్ళండి, తర్వాత టెక్స్ట్లోకి వెళ్ళండి. సో మీరు ఇక్కడ గమనించేటువంటి ఈ ఫోల్డర్స్లో ఉండే ఒక్కొక్క యానిమేషన్ కూడా టెక్స్ట్ని యానిమేట్ చేయగల శక్తి కలిగి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఈ 3D లైన్స్ జూమ్ అనే ఒక యానిమేషన్ని ఓపెన్ చేస్తున్నాను. డిఫాల్ట్గా యానిమేషన్ క్రియేట్ అయిపోయి ఉంటుంది, గమనించండి, లైక్ దట్. సో మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు, టెక్స్ట్కి మనం ఇచ్చినటువంటి ఈ అప్లై యానిమేషన్ ప్రీసెట్స్లో ఉన్నటువంటి వీటిని మీరు ఇక్కడ గమనించగలిగితే ఇక్కడ కీ పాయింట్స్ ఉంటాయి. ఈ కీ పాయింట్స్ ద్వారానే మనకి ఇక్కడ యానిమేషన్ జరుగుతుంది. సో మనము ఈ యానిమేషన్ వద్దు, ఇంకొక యానిమేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా డిలీట్ చేసేయండి. మళ్ళీ అప్లై యానిమేషన్ ప్రీసెట్లోకి వెళ్ళండి. ఈసారి స్కేల్ తీసుకుంటున్నా, ఎనీథింగ్. ఇప్పుడు స్పేస్ బార్తో ప్లే చేసి చూడండి, లైక్ దట్. సో ఇదే ప్యాటర్న్తో మీరు జస్ట్ సెలెక్ట్ వద్దనుకుంటే టెక్స్ట్లోకి వెళ్ళడం, యానిమేటర్ని డిలీట్ చేయడం, టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి, అప్లై యానిమేషన్. అప్లై యానిమేషన్లో మనకి ప్రీసెట్స్ డిఫాల్ట్గా ఇదే ఓపెన్ అవుతుంది. లేనప్పుడు ప్రీసెట్స్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్కి సంబంధించిన ఈ ఫోల్డర్స్లో ప్రతిది కూడా మనకు యానిమేట్ కాబడి ఉంటుంది. సారీ. సో ఇక్కడ గమనించండి, లైక్ దట్. వద్దనుకుంటారా just click this and go to text and delete. సో ఈ విధంగా మనము టెక్స్ట్కి అప్లై యానిమేషన్ ద్వారా యానిమేషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. సో బ్రౌజ్ ప్రీసెట్స్ ద్వారా మనము డైరెక్ట్గా యానిమేషన్ ఎలా జరగబోతుంది అనే ఒక విషయాన్ని గమనించి అక్కడి నుంచి మనము టెక్స్ట్ టైటిల్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో కూడా టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు 3D టెక్స్ట్ అనుకోండి, మీరు ఇక్కడ గమనించవచ్చు, చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇది కావాలి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఫర్ సపోజ్ ఇలా కావాలనుకోండి, ఆ విధంగా వస్తుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, అక్కడ మనకు సెట్ అయిపోతుంది. సో ఇక్కడ ప్లే చేసి చూడండి. సరే, ఇలా మిడిల్కి తెచ్చుకుందాం. ఇప్పుడు చూడండి, లైక్ దట్. ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ టైటిల్ యానిమేషన్స్ని ఇక్కడ
ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తయారు చేసుకోవచ్చు. ఇంకో మీరు గమనించాల్సిన క్రూషియల్ విషయం ఏంటంటే, మనం ఇచ్చినటువంటి ఈ యానిమేషన్ కూడా డిఫాల్ట్గా యానిమేట్ అయి ఉంటుంది. కానీ మనకు నచ్చిన విధంగా దీనిని యానిమేట్ చేసుకోవాలనుకున్నప్పుడు యానిమేటర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఆప్షన్స్ ద్వారా యానిమేషన్ని మనకు నచ్చిన విధంగా తయారు చేసుకునే అవకాశము ఎంతో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ప్రాక్టీస్ వెల్. సైనింగ్ ఆఫ్ సురేష్.